513 స్కూళ్లలో నాడు నేడు పనులు చేశాం. రెండో విడతలో 22,312 స్కూళ్లలో దాదాపుగా పూర్తయ్యే దశకు తీసుకొచ్చినాం. మా ప్రభుత్వ హయాంలోనే 8,524 కోట్లు ఖర్చు చేసినాము అని చెప్పి ఈ ప్రభుత్వమే, ఈ చంద్రబాబు గారి ప్రభుత్వమే మొన్న అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చింది. మరో 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నాడు నేడు పనులు అయిపోతాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పూర్తిగా మూలన పడేసినారు. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడి శాఖలో నాడు నేడు పనుల కోసం 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. మా హయాంలో 8,524 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీళ్ళ హయాంలో 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. 2025-26లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 259 కోట్లు. ఇక 2026-27 ఇప్పుడు ఈ బడ్జెట్లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి చూడాలి 200 చేస్తారా 300 చేస్తారా అని. ఇదే అసెంబ్లీలో వాళ్ళంతా వాళ్ళు ఇచ్చిన రిప్లై. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ, ఐబీ, టోఫుల్ నిలిపివేస్తున్నట్టు సాక్షాత్తు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ద్వారా ప్రకటించినారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలు, ట్యాబులు, నాడు నేడు అన్ని ఎగిరిపోయినాయి. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఇప్పటికే మంగళం పాడేసినారు. మధ్యాహ్నం భోజనం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా ఇప్పటికే క్వాలిటీ తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గాలికి వదిలేయడం వల్ల కలుషిత నీరు తాగి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగోలేకపోవడం వల్ల 900 మంది పిల్లలు ఆసుపత్రుల్లో చేరారని చెప్పి జాతీయ పత్రికలు, టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ, జాతీయ పత్రికలు రాస్తా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో బడి పిల్లల పరిస్థితి. తొమ్మిది మంది పిల్లలు సిక్ అయినారు. ఫెల్ 50 మంది ఎంతమంది పిల్లలు చనిపోయినారు. ఆ నెంబర్లు కూడా తీయండి నెక్స్ట్ ప్రజెంటేషన్లో కనీసం. నేను కూడా కేజీహెచ్కి పోయి పరకరించిన. ఇంత దారుణంగా విద్యారంగాన్ని నడుపుతా ఉన్నారు. వైద్య రంగాన్ని చూస్తే వీళ్ళ బడ్జెట్, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 330 కోట్ల రూపాయలు అవుతుంది. 2 ఏళ్ళు 24 నెలలు వీళ్ళ లెక్కల ప్రకారమే, డిపార్ట్మెంటల్ లెక్కల ప్రకారమే, ఇచ్చిన లెక్కల ప్రకారమే 4,000 కోట్లు అవసరం. 2024-25 మొదటి సంవత్సరం 4,000 కోట్లు, 2025-26 మళ్ళీ 4,000 కోట్లు. 8,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది ఈ 2 సంవత్సరాల్లో ఎంత అనంటే, ఒక సంవత్సరం 2024-25లో 2,259 కోట్లు, 2025-26లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వీళ్ళు చెప్పేది 3,000 చిల్లర కోట్లు చెప్తున్నారు, కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ నమ్మేదానికి లేదు. వాళ్ళ అసోసియేషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే 2,600 కోట్ల దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ లెక్కను చూసుకుంటే 8,000 కోట్లకు గాను 2024-25లో 2,259 కోట్లు, 2025-26లో 2,600 కోట్లు లెక్కేసుకుంటే పెండింగ్ అమౌంట్ 3,141 కోటి.
ఆరోగ్యశ్రీకి ఈ 2 సంవత్సరాలలోనే ఇంకా 3,150 కోట్ల రూపాయలు పెండింగ్ అమౌంట్ నెట్వర్క్ హాస్పిటల్కు. ఈ సంవత్సరం మళ్ళీ బడ్జెట్ 2026-27లో 4,000 కోట్లు అవసరం. అంటే 4,000 కోట్లు ప్లస్ 3,150 కోట్లు 7,200 కోట్లు అవసరం ఆరోగ్యశ్రీ నడపడానికి ఈ సంవత్సరం. మరి వీళ్ళ బడ్జెట్ ఎంత? వీళ్ళ బడ్జెట్ ఎంత? 4,000 ప్రతిసారి పెడుతున్నారా? ఖర్చు చేసేసరికి ఆ సంవత్సరము 2,200 2,300 దాటడం. సో ఇంకా వీళ్ళ లెక్క ప్రకారం ఆరోగ్యశ్రీ బతకాలనా లేదా, పేదవాడు బతకాలనా లేదా అనేది ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు మెరుగైన